టాలీవుడ్ స్టార్ హీరోలు అరుదైన మైలురాయిల్ని అందుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు రానున్నాయి. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి మరో ఇద్దరు సీనియర్ స్టార్స్ పై పడింది. వారే వెంకీ, నాగార్జునాలు. వీరిలో నాగార్జున ఇప్పటికే 87 సినిమాలు చేసేశాడు. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయతో పాటుగా మరో 2 సినిమాలు లైన్ లో పెట్టేశాడు. వీటితో నాగార్జున 90లోకి అడుగు పెడుతున్నాడు. ఇవన్నీ కూడా 2017లోనే పూర్తి కానున్నాయి. దీంతో నాగార్జున 100 సినిమాలపై చర్చ మొదలైంది. నాగ్ మరో 10 సినిమాలు చేసినట్లయితే 100 మార్కును రీచ్ అయిపోతాడు. ఇప్పటికే నాగార్జునలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఆ విషయం ఈ మధ్య రిలీజ్ అయిన సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో 1-2 ఏళ్లలో నాగ్ 100 మార్కును రీచ్ కాగలడు. అయితే అప్పటిలోగా నాగ్ రిటైర్మెంట్ తీసుకోకపోతే ఈ అరుదైన రికార్డ్ సాధ్యం. ఈ మధ్య ప్రెస్ మీట్ లో నాగార్జునలో కాస్త నిరాశ వ్యక్తమైంది. ఇంకెన్నాళ్ళు సినిమాలు చేస్తానో, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళ సినిమాలు వాళ్ళు చేస్తున్నారు అనే టైప్ లో మాట్లాడారు. టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం మన్మధుడు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. వారి ఆశలు నెరవేరాలని, నాగ్ 100వ సినిమాకి అతి తొందరగా రీచ్ కావాలని కోరుకుందాం. అన్నట్టు నాగ్ తాజా చిత్రం ఓం నమో వెంకటేశాయ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన అనుష్క, ప్రజ్ఞ జైస్వాల్ జత కట్టనున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.